భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి ప్రవహిస్తుంది. ఆ గోదావరిలో ఉన్నటువంటి ఇసుకని వివిధ పద్ధతుల్లో తరలించకపోతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కల్పిస్తున్నటువంటి విషయం మీద ఈరోజు కలెక్టర్ ఆఫీసులో రిప్రజెంట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కల్పించుకొని ఆ అక్రమ ఇసుక తరలింపుని అడ్డుకోవాలని చెప్పి, ఆఫ్ చేయాలని చెప్పి, నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. చట్టాలు ఉన్నాయి, అట్లా పేసా చట్టం ఉంది, అటవీ చట్టం ఉంది. వీటి ప్రకారం ఎవరు కూడా అక్రమంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు లేకుండా ఇవి అడ్డగోలుగా తీసుకోవటానికి వీలు లేదు. ఒకవేళ ప్రభుత్వం ఇస్తే కూడా వీళ్ళకి ఒక పరిధిలో ఇస్తుంది. ఆ పరిధి వాళ్ళు జెండాలు పాతి, కర్రలు పాతి, హద్దులు చూపిస్తారు. కానీ దానికి మించి లోతు ఎక్కువ తవ్వుతున్నారు 3 మీటర్ల కంటే. అదేవిధంగా విస్తీర్ణం కూడా ఎక్కువగా అవతలి గివతలు తవ్వుకుంటా ఉన్నారు, రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ కూడా అటవీ చట్టానికి భిన్నమైనటువంటిది, పీసా చట్టానికి విరుద్ధమైనటువంటిది, ఆ మైనింగ్ చట్టాన్ని కూడా విరుద్ధమైనటువంటి. అందుకని అలాంటి వాళ్ళని లైసెన్సులు ఉన్నాయనే పేరిట, కాంట్రాక్ట్ ఉందనే పేరిట అక్రమ ఇసుక తవ్వకాలని, తోలకాలని అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల రోడ్లు కూడా అమితమైన బరువుతో తీసుకెళ్తున్నారు. దాదాపు వాళ్ళు 32 టన్నులు తీసుకెళ్లాల్సిందే 70 టన్నుల దాకా తీసుకెళ్తున్నారు. 14 టన్నుల నుంచి 32 టన్నుల వరకు తీసుకెళ్ళడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంది. కానీ అలాంటి 72 టన్నులు కూడా తీసుకుంటున్నారు. అట్లే అదనపు బుక్కెళ్ళ పేరిట ఇదంతా జరుగుతూ ఉంది. ఇలాంటి వాటిని అరికట్టాలి. వీళ్ళు ఇలాంటి అక్రమ తోలకాల వలన, వెయిట్ వలన రోడ్లు చెడిపోతూ ఉన్నాయి. దానికి బాగు చేసే దిక్కు లేదు. ప్రభుత్వం పట్టించుకోదు, వాడు పట్టించుకోడు.